కుకింగ్ రెసిపీస్. స్నాక్స్ క్యాబేజీ, క్యారెట్ క్యాబేజీ అండి తురిమి పెట్టుకున్నాం సన్నగా. పెద్దుల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్ సరిపడా వేసుకోవాలి. శనగపిండి కొంచెం వేయాలి. శనగపిండి తీసుకొని కొంచెం చెప్తారా? ఇలా నీట్గా ఎన్ని కలిపిలా ఇందులో నీరు వచ్చింది. మీరేం నీళ్ళు ఏమీ అవసరం లేదు. ఉప్పు చూడు. కొంచెం శనగపిండి ఇదంతా ఇలా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇలా నీట్గా కలిసిపోవాలి. ఇప్పుడు శనగపిండి మీరేం వాటర్ ఏమి వేయక్కర్లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఉందా? కత్తిరించేసేది వేసుకోవడానికి కొద్దిగా కత్తిరించేసే కొంచెం సరిపడా ముద్దలాగా వచ్చేసింది. తక్కువ ఆయిల్ తోటి డీప్ ఫ్రై చేసుకోకూడదండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అలా పెట్టేయటమే. ఇదిగోండి ఇలా ముద్ద చేసుకొని గుండెలో కొంచెం పిండి వేయాలా. ఇవి ఫ్రై అయినాయి, వెనకాల ఫ్రై అయినాయి. ఇటు తిప్పుకోవాలి మనం. ఇలా ఈ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుని తిప్పుకోవాలి. ఇలా స్లోగా అట్లా కాడుతోటి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా తిప్పుకోవాలి. అటుపక్క కూడా ఇలాగే కాలాలి మనకి. షాలో ఫ్రై ఇలాగే అవ్వాలి మనకి. ఇదిగో చూడండి, అటుపక్క కూడా ఇదిగో రెండు పక్కల కూడా ఇలా కాలాలి మనకి. ఇలా కాలేక మనం ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలి. గిన్నెలోకి చాలా బలము పిల్లలకి. హెల్దీ రెసిపీ ఇది. స్నాక్స్కి బాగా ఉపయోగపడుతుంది. 10 నిమిషాల్లో అయిపోద్ది. చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. ఇదిగోండి మిగిలినవి కూడా ఇలా బాల్స్ చేసుకుని పెట్టేసుకుని వీటిని ఇట్లా సున్నితంగా చెయ్యాలి. చేసేటప్పుడు మాత్రం కాలిన తర్వాత ఇంకెక్కడికి వెళ్ళదు. ఫస్ట్ మాత్రం ఇలా జాగ్రత్తగా చేయాలి. సరే, వేసారా? ఇది ఇలా ఆయిల్ కొంచెమే పట్టుద్ది, ఎక్కువ పట్టదు. ఇది ఇలా వేసుకుంటే చక్కగా నీట్గా గాలిపోతాయి.
చూడండి, ఇదిగోండి మన కట్లెట్స్ రెడీ అయిపోయినాయి. ఇదిగో చూసారు కదా 2 సైడ్స్ ఎలా రెడ్గా కాలిందో. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాల్చుకుని వీటిని సాస్ తోటి దేనితోటన్నా తింటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే, ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు AR కుకింగ్ రెసిపీస్.